మారు మనస్సు పొందండి. సమయం ఎక్కువగా లేదు. ఈరోజే మీ మనస్సు మార్చుకొని నిజదేవుని వైపుకు తిరగండి. ఆయనే భూమి ఆకాశములను కలుగజేసినవాడు. ఆయనే సృష్టిని, నిన్ను, నన్ను, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలుగజేసినవాడు. ఆయనే స్వయంగా మన కోసం, మన పాపాల కోసం మరణించి నిత్య రాజ్యానికి వారసులను చేశాడు. ఈ లోకంలో ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. సమయం ఆసన్నమైనది. ఆయన త్వరగా రానై ఉన్నాడు. ఇప్పుడు మారు మనస్సు పొందకపోతే ఇదిగో నశించు ఆత్మల కోసం నిత్య నరకం ఎంతో ఆశతో ఎదురు చూస్తుంది. అది ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, యుగ యుగాలు అక్కడే ఉండాలి. నిజదేవుణ్ణి తెలుసుకుంటే ఆ నరకం నుంచి రక్షించబడతావు. ఇది అబద్ధం కాదు, బూటకం కాదు, బెదిరింపు అంతకన్నా కాదు, నిత్య సత్యం. నువ్వు బాధలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, పాపంలో పడి కొట్టుమిట్టాడుతున్నావా, ఏ పరిస్థితుల్లో అయినా ఉండు. ఒక్కసారి యేసయ్య నీవే నా నిజ రక్షకుడివి, నీవే నా నిజ దేవుడవని ఒక్కసారి నీ నోటితో ఒప్పుకొని మీ మనస్సు మార్చుకున్నట్లయితే దేవుడు మీ జీవితాన్ని మార్చి వెలుగుమయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆయన ప్రేమ శాశ్వత ప్రేమ. మనం చేసిన పాపాలకు మనకు నరకమే ప్రాప్తిస్తుంది. కానీ ఆయన అమూల్యమైన ప్రేమతో మన కోసం శిక్ష అనుభవించి, మన పాపపు స్థితిని ఆయన తీసుకుని సిలువ మరణపు శిక్ష అనుభవించి ఆయన మహిమ కలిగిన స్థానాన్ని మనకిచ్చాడు. ఇంత గొప్ప ప్రేమ మనకెక్కడ దొరుకుతుంది? తల్లిదండ్రులు మరిచిన, బంధువులు విడిచిన, స్నేహితులు ద్రోహం చేసిన కంటి పాప వలె నిన్ను హక్కున చేర్చుకొని ప్రతి సమయమందు నీకు తోడుగా ఉండే దేవుడు. ఇదే సమయం. నిజాన్ని తెలుసుకోండి. నిజదేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ద్వారానే మనం నిత్య రాజ్యాన్ని చేరుకోగలం. నమ్మినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. నిజంగా ఆయన నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమిస్తాడా? నేనొక వేశ్యను, ఎన్నో ఘోరాలు చేశాను. నా పాపాలను కూడా ఆయన క్షమించగలడా? క్షమిస్తాడు. నువ్వెలాంటి దానివైనా సరే ఆయన బిడ్డవే. నీకోసం ఆయన తన ప్రాణం అర్పించాడు. ఆ పాపాల నిమిత్తమే ఆయన సిలువ మరణం పొందాడు. అయితే నేను ఆయన్ని నిజదేవుడని నమ్ముతున్నాను, నా రక్షకుడని ఒప్పుకుంటున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. అయితే నాతో పాటు ఇలా చెప్పండి: యేసయ్యా, నీవే నిజమైన దేవుడవని, నా రక్షకుడవని నేను నమ్ముతున్నాను, నా నోటితో ఒప్పుకుంటున్నాను. యేసయ్యా, నీవే నిజమైన దేవుడవని, నా రక్షకుడవని నేను నమ్ముతున్నాను, నా నోటితో ఒప్పుకుంటున్నాను. నా పాపాలను క్షమించండి. మరి ఒకసారి నా పాత జీవితంలోకి వెళ్లకుండా నన్ను కాపాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. నా పాపాలను క్షమించండి. మరి ఒకసారి నా పాత జీవితంలోకి వెళ్లకుండా నన్ను కాపాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళండి, బాప్తిసం తీసుకోండి, ఇంకా ఆయన గురించి తెలుసుకోండి. దేవునికి ప్రార్థించడంలోనూ, వాక్యం చదవడంలోనూ, దేవుని సహవాసమందును నిత్యము ఉండండి. ఏంటిది? నాకు నచ్చని పని జరుగుతుంది. ఎందుకు వీళ్ళు మారుతున్నారు? అలా సువార్త చెప్తున్నందుకు వాళ్ళను తరిమి కొట్టకుండా ఎందుకు వాళ్ళ మాట వింటున్నారు? మీరందరూ నాతో పాటు రావాల్సిన వారు. తప్పించుకోవడానికి వీల్లేదు. మీరు ఎవరి మాట వినొద్దు. పాపాలు చేయండి, మీకు నచ్చినట్టు బతకండి. ఉన్నది ఒకటే జీవితం, సుఖించండి. ఒకరినొకరు చంపేసుకోండి. మీకు మీరే రాజు, మీకు మీరే గొప్పవారు. మీ కడ్డు చెప్పిన, మీకు నచ్చని మాట చెప్పిన గొడవ పడండి, కొట్టండి, చంపేయండి. ఇదే కరెక్ట్. ఛా, నేనేంటి? రాత్రి మా ఆయన్ని డబ్బులు అడిగాను, లేవని చెప్పాడు. అయినా నేనేమనకుండా అలా వదిలేశాను. గొడవ పడైనా నేను డబ్బులు తీసుకోవాల్సింది. సంపాదిస్తూ కూడా డబ్బులు లేవని ఎలా చెప్తున్నాడు? కొంపదీసి ఆయనకు బయట వేరే సంబంధం ఉందా? ఈ మగ్గాలను అస్సలు నమ్మలేం. నాకు డబ్బులిచ్చేదాకా ఆయన్ని విసుగొచ్చేలా చేస్తాను. ఆయన నాకు ఖచ్చితంగా ఈరోజు డబ్బులు ఇవ్వాల్సిందే, లేదంటే రచ్చ రచ్చ చేస్తాను. నేహా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నేను అడిగిన డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తావు? నిన్నటి నుంచి అడుగుతున్నాను. నేను నీకు పిచ్చిదాంట్లో కనిపిస్తున్నానా? మర్యాదగా నేను అడిగిన డబ్బులు నాకివ్వు. నాకు చాలా అవసరం ఉంది. నీకు ఆల్రెడీ చెప్పాను కదా నా దగ్గర లేవని. అంతేకాదు, నీకు 2 రోజుల క్రితమే ఇచ్చాను. డబ్బును ఆదా చేసుకో. ఇలా ఎలా పడితే అలా ఖర్చు చేస్తే రేపటి రోజుకు చాలా కష్టమవుతుంది. 2 రోజుల క్రితం ఇచ్చావు. నేను అమ్మాయిని, నాకు అవసరాలుండవా? అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, డబ్బును ఆదా చేసుకోవడం నేర్చుకోవాలి.
చూడు, నేను మాట్లాడుతూనే ఉన్నాను, వెళ్ళిపోయాడు. అది కూడా నేను డబ్బులు అడిగినా ఇవ్వకుండా. ఏం పర్లేదు, మళ్ళీ వస్తాడు కదా, ఇంకోసారి ఇల్లంటేనే భయపడేలా చేస్తాను. భార్య అడిగింది ఇవ్వలేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవడం? ఇప్పుడు వస్తాడు కదా, నేనేంటో చూపిస్తాను. మొత్తానికి నేను అనుకున్నది జరుగుతుంది. అతడింటికొచ్చాక గొడవ చెయ్యి. నువ్వు చనిపోయేంత వరకు తనకు నెమ్మది లేకుండా చెయ్యి. నేనెంత గొడవ చేస్తానంటే చుట్టుపక్కనున్న వాళ్ళంతా మా ఇంటి దగ్గర గ్యాదర్ అవ్వాలి. నేను ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను. రాని, ఈరోజు ఆయన చేతుల్లో నేనైనా చావాలి, నా చేతుల్లో ఆయన చావాలి. ఇంకా చాలు, ఈరోజుటితో తాడో పేడో తేల్చుకుంటాను. అవును, అలాగే చెయ్యి. అంతగా అంటే చేతికి ఏది దొరికినా దానితో దాడి చెయ్యి. అది తనకు తగినదే. నువ్వేనా నిజమైన కూతురివి. అమ్మా, ఏంటి? ఎవరు నువ్వు? మీకు తెలుసా, ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉన్నా యేసయ్య మీ జీవితంలో లేకుంటే మీకున్నదంతా వృధానే అని. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవేవి మిమ్మల్ని రక్షించలేవు. అవి శాశ్వతమూ కాదు. యేసయ్యని తమ రక్షకునిగా అంగీకరించిన వారు మాత్రమే రక్షించబడతారు. మనము ఇక్కడి వారము కాదు. మనం ఇక్కడ కేవలం ప్రయాణికులం. ప్రయాణించేవారు చివరికి ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్లాల్సిందే కదా. మనకు 2 గమ్యాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి పరలోకం, 2 నరకం. చూడు, ఇలాంటివి వినడానికి నా మైండ్ అస్సలు బాలేదు. కానీ ఇది జీవితానికి సంబంధించింది, ఎంతో ముఖ్యమైనది. నీ ఆత్మను రక్షించుకోవడానికి ఇదే సమయం. నీ ఆత్మను కాపాడుకునే బాధ్యత నీదే. నీ నిర్ణయమే నువ్వెక్కడికి వెళ్లాలనేది నిర్ణయిస్తుంది. నేను మళ్ళీ అడుగుతున్నాను, మీరు పరలోకానికి వెళ్లాలని అనుకుంటున్నారా, నిత్య నరకానికి వెళ్లాలని అనుకుంటున్నారా? మన జీవితంలో మనం ఎన్నో పాపాలు చేసి ఉంటాం. కానీ వాటన్నిటినీ క్షమించి నిన్ను పరలోకానికి తీసుకురావడానికి యేసయ్య తన ప్రాణాన్ని మూల్యంగా చెల్లించాడు. మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవారై ఉండగా ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయనే మన నిజమైన రక్షకుడు అని నమ్మితే చాలు, రక్షించబడతావు. పరలోక రాజ్యానికి వారసురాలు అవుతావు. అక్కడ దుఃఖం ఉండదు, బాధ ఉండదు, కష్టాలుండవు. కేవలం సంతోషం, సమాధానం ఉంటుంది. కాబట్టి యేసే నీ నిజరక్షకుడని ఒప్పుకొని నీ పాపాలు క్షమించమని ప్రార్థించు. ఇంకెప్పుడు పాపంలోకి వెళ్లకు. గొడవలు, అల్లర్లు, ఒకరిని అనవసరంగా అసహించుకోవడం, బాధించడం, దోచుకోవడం, చెడ్డ తలంపులు చేయడం, ఇవి మనం చేయకూడని పనులు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే, ఈ క్షణమందే నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. నువ్వు చెప్పింది నిజమే. మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. కానీ నువ్వు చెప్తుంది నిజమేనా? నిజంగా పరలోకం, నరకం ఉన్నాయా? అవును, బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. కాబట్టే దేవుడే స్వయంగా మన కోసం వచ్చి మన స్థానాన్ని ఆయన తీసుకొని మనం అనుభవించాల్సిన శిక్షను ఆయన అనుభవించి మనకు పరలోకానికి వెళ్ళటానికి దారిని ఏర్పరిచాడు. ఆయనే ఆ మార్గం. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు ఆ దారిన వెళ్తారు. అయితే నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? నేను చెప్పినట్టు చెప్పండి. యేసయ్యా, నీవే నా రక్షకుడవని నేను నమ్ముతున్నాను. నా పాపాలను క్షమించండి. యేసయ్యా, నీవే నా రక్షకుడవని నేను నమ్ముతున్నాను. నా పాపాలను క్షమించండి. ఏంటిది? ఇప్పటిదాకా తన ప్రవర్తనను బట్టి నేనెంతో ఆనందించాను. కానీ ఈ మొచ్చి నా సంతోషాన్నంతా ముక్కలు చేసింది. ఆమె ఎక్కడికి వెళ్తే నీకెందుకు? నీ పనేదో నువ్వు చూసుకోవచ్చు కదా. నరకానికి నేనొక్కడినే ఎలా వెళ్తాను? నాతో పాటు వీళ్ళందరూ రావాలి. నీ వల్ల నేను నా కంట్రోల్లోకి తెచ్చుకున్న వారంతా నాకు దూరమైపోతున్నారు. ఛా, నా నాలుక లాగేస్తుంది. కానీ నా దగ్గర సిగరెట్టే లేదు. నీ దగ్గర డబ్బులు కూడా లేవు. కాబట్టి వెళ్ళి దొంగతనం చేయి. దాని ద్వారా నీ దగ్గర డబ్బులు ఉంటాయి, సిగరెట్స్ కొనుక్కోవచ్చు. కొనుక్కుందామంటే నా దగ్గర డబ్బులు కూడా లేవు. సరే, ఈ దారిన ఎవరైనా వస్తే వాళ్ళను కొట్టి డబ్బులు దొంగతనం చేస్తాను. అప్పుడు నేను సిగరెట్స్ కొనుక్కోవచ్చు. అదే చేస్తాను. నాకు వేరే దారి లేదు. అవునవును, నీకు వేరే దారే లేదు. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్. చెప్పండి, ఏం కావాలి? మిమ్మల్ని ఒకటి అడగాలని అనుకుంటున్నాను.
మీ జీవితం సంతోషంగా లేదా? అంటే మీరేం చెప్పాలని అనుకుంటున్నారు? దేవుడు మీకు మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్నిచ్చాడు, మంచి జీవితాన్నిచ్చారు. అయినా ఆ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలని అనుకుంటున్నారు? దేవుడు మీ జీవితంలో ఏం చెడు జరిగించాడని మీరిలా చెడ్డ పనులకు దాసులుగా మారుతున్నారు. ఒకవేళ మీ జీవితాన్ని మార్చుకోవాలని ఉంటే మాత్రం దేవుడు మీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కన్నా గొప్ప ప్రేమ ఈ లోకంలో ఉందా? ఒక చిన్న సహాయం అడిగితేనే దూరంగా వెళ్లిపోయే ఈ లోకం ప్రేమ ఇలాంటిది. మత్తు పదార్థాలు కేవలం మత్తు ఉన్నంత వరకే సంతోషాన్నిస్తాయి. డబ్బున్నంత వరకే స్నేహితులు, బంధువులు ఉంటారు. కానీ నీకు అన్ని వేళలా నిజమైన ప్రేమ కావాలంటే అది యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. నీ ప్రాణాన్ని రక్షించడానికి ఆయన తన ప్రాణాన్ని ధారపోశాడు. అది ఆయన ప్రేమ. ఇంక నీవు తన వైపుకు తిరగాలని ఆశతో ఎదురుచూస్తున్నాడు. నిన్ను హక్కున చేర్చుకుని నిన్ను ఓదార్చటానికి, మత్తు బానిసత్వంలో నుంచి నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నన్ను క్షమించు. నేను ఘోర పాపాలు చేశాను. నా తప్పులు నాకు కనబడుతున్నాయి. నిజంగా యేసయ్య గొప్ప దేవుడు. ఆయన ప్రేమే నిజమైన ప్రేమ. ఎందుకీమె ప్రతిసారి నేను ఎన్నుకున్న వాళ్లను నా వైపు నుంచి లాగేస్తుంది? నేను తనను నాశనం చేస్తాను. నా దారికి అడ్డుపడకుండా ఆగిపోయేంత వరకు నేను తనని హింసిస్తూనే ఉంటాను. చెప్పండి గురుదేవా, నేనేం చూస్తున్నానో నీకు కనిపించట్లేదా? నాకు అర్థం కాలేదు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అటు చూడు. బ్రదర్, నేను మీకు ఒక మంచి బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నాను. అది తీసుకున్న తర్వాత మీకు ఆకలి, దాహం అనేదే ఉండదు. అది ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి రొట్టె అయి ఉన్నది. ఎవరైతే దాహంతో ఉన్నారో వారికి జీవజలమై ఉన్నది. ఎవరైతే ఆ రొట్టెను తిని ఆ దానిని తాగుతారో వారు మరణం నుంచి జీవంతో లేస్తారు. వారికిక మరణమే ఉండదు. వారికిక ఆకలి, దాహం అనేదే ఉండదు. అంటే గిఫ్ట్ బాగా శక్తివంతమైందనుకుంటా. అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆయనే జీవం, ఆయనే మన భవిష్యత్తు. ఎవరైతే ఆయన్ని విసర్జిస్తారో వారికి జీవము ఉండదు, భవిష్యత్తు ఉండదు. అవునా? దయచేసి నాకు ఇంకా చెప్పండి. నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నా జీవితం అంతమవ్వడం నాకు ఇష్టం లేదు. చూసావా వాళ్ళను తన దేవుడి వైపుకు ఎలా తిప్పుతుందో? నిజంగా తనని చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. తనను ఆపాలి. తను నాశనం అవ్వాలి. తను కూడా మారిపోయేలా చేయాలి. ఇంకెప్పుడు నా కంట్రోల్లో ఉన్న వారిని తను మార్చడానికి వీల్లేదు. తన జీవితాన్ని కిందకు లాగు, పాపంలో పడే. కానీ తను పాపం నుంచి విడిపించబడింది కదా. నీకు అర్థం కావట్లేదా? తను ఒక మనిషే. తనకు ఏదో ఒక బలహీన పరిస్థితి ఉంటుంది. అది తెలుసుకొని దాని మీద మనం అజమాయిషీ చేయాలి, మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. కానీ తనకు ఏ బలహీనత ఉంది? ఆమె ఒంటరిగా ఉంది. ఇప్పుడు తనకేం కావాలి? భర్త కావాలి. ఇప్పుడు కరెక్ట్గా చెప్పావు. వెళ్ళి నీ పని చూడు. సరే గురుదేవా. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చేస్తున్న ఈ చిన్న పరిచర్యలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. థ్యాంక్ యూ దేవా, థ్యాంక్ యూ సో మచ్. దేవా, నా జీవితంలో నేను అడిగినవన్నీ చేస్తున్నావు. నా కోసం సిద్ధపరిచిన వ్యక్తిని కూడా నా జీవితంలోకి తీసుకురండి. దేవా, నన్నుగా ప్రేమించే వ్యక్తిని నా జీవితంలోకి తీసుకురా. నాకు తెలుసు నువ్వు నాకు తగిన వాడిని నా జీవితంలోకి తీసుకొస్తావు. నాకేం తొందర లేదు, ఎందుకంటే నీవు నిర్ణయించిన సమయమే నాకు మంచిది. హలో మిస్, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. నేను మిమ్మల్ని కొద్ది రోజులుగా గమనిస్తున్నాను. నిజంగా మీరు చాలా మంచివారు. నీలాంటి అమ్మాయి కోసమే నేను చూస్తున్నాను. నీలో నాకు ప్రతిదీ నచ్చింది. ముఖ్యంగా ఏ భయం, బిడియం లేకుండా మీరు సువార్తను బోధించే విధానం నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. మీ గురించి నేను ఇంకా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. దయచేసి వద్దని చెప్పొద్దు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఒకవేళ నన్ను కొన్నాళ్ళు ఎదురు చూడమన్నా నేను మీకోసం ఎదురు చూస్తాను. అవును, నేను నాకు కాబోయే భర్త కోసం ప్రార్థిస్తున్నాను. కానీ ఇతనే ఆయన అని నాకు అనిపించడం లేదు. నేను దేవుని బిడ్డను. దేవుని ఎరుగని వారిని నేనెప్పటికీ పెళ్లి చేసుకోను. బైబిల్ కూడా చెప్తుంది లోకానికి దూరంగా ఉండమని. తనని చూస్తుంటే నన్ను దేవుడి నుంచి దూరం చేసి
మోసం చేసే వ్యక్తిలా కనిపిస్తున్నాడు. కనీసం ఇతనికి దేవుని గురించి కూడా తెలీదు. హలో, ఏమంటారు? నన్ను క్షమించండి, నాకు ఇలాంటివంటే ఇష్టం ఉండదు. కానీ ఎందుకు? నాకు ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదా. నేనే నీకు తగిన వాడినని నిరూపించుకుంటాను. నా గురించి తెలుసుకున్నాక నువ్వు అస్సలు బాధపడవు. నా నిర్ణయం ఒకటే ఉంటుంది. కానీ ఒక మాట చెప్తాను, వినండి. దేవుని గురించి ఇంకా తెలుసుకోండి. దేవునితో ఎక్కువ సహవాసం చేయండి. దానివల్ల నువ్వేం చెయ్యాలన్నది దేవుడే చెప్తాడు. నన్నే కాదంది అంటే దాని అర్థం తను పెళ్ళే చేసుకోదా? ఇప్పుడెలా? తనని ఎలా ట్రాప్ చేయాలి? నేను వెంటనే గురుదేవాని కలిసొస్తాను. గురుదేవా, తను వద్దనుకుంది. నేను చాలా అందంగా ధనవంతుడిలా తన దగ్గరికి వెళ్ళాను. అయినా నన్ను వద్దనుకుంది. తనని చూస్తే ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా లేదు. ఇప్పుడెలా? తన జీవితాన్ని ఎలా కిందకు లాగడం? తను నిన్ను రిజెక్ట్ చేసింది నీ వేషధారణ ఇంకా నీ తొందరపాటు తనం వల్ల. నువ్వెందుకు టైం తీసుకోలేదు? తనకు పరిచయం అయ్యి చిన్నగా తన జీవితంలోకి వెళ్లాల్సింది. మరి ఇప్పుడు నేనేం చెయ్యాలి? తనకు దేవుని బిడ్డ భర్తగా కావాలనుకుంటుంది. కాబట్టి నువ్వు వారి వలె ఉండు. దేవుని యందు ఎంతో భయము భక్తి ఉన్నవాడిలా నటించు. ఇంకా చూడు, తనే నీ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తుంది. నిజంగా నువ్వెంతో తెలివైన వాడివి. వెళ్ళు, ఇదిగో నువ్వు తనలోకి వెళ్ళి నీ పని జరిగించు. ప్రైజ్ ద లార్డ్. మీలో ఎవరైనా ఈరోజు కొత్తగా వచ్చినంటే దయచేసి చేతులెత్తండి. మేము మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. మీరు మా మధ్య ఉన్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ పాస్టర్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, వెల్కమ్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, వెల్కమ్. వెల్కమ్ బ్రదర్. థ్యాంక్ యూ. మీలాంటి మంచి కుటుంబంలోకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ బ్రదర్, మీరప్పుడే వచ్చారా? అవును, నాకు దేవుని పని అంటే ఆలస్యం చేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఇది చాలా మంచి విధానం, నాకు బాగా నచ్చింది. దేవుడు త్వరగా రానయ్యున్నాడు కాబట్టి మనము చేయవలసింది తొందరగా చేయాలి. అవును బ్రదర్, దేవుని రాకడకు కావలసిన ప్రతి సూచన జరుగుతుంది. మనమందరం ఆయన రాకడ కోసం ఎదురు చూసేవారిగా ఉండాలి. అవును, అందుకే నేను దేవునికి సంబంధించిన ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండను. ఇది చాలా మంచి విషయం. అంతేకాదు, దేవుని మాటలు ఎవరో ఒకరికి చెప్పందే నా రోజు గడవదు. ఒకవేళ ఆ రోజు చెప్పలేననుకో, ఆ రోజంతా ఏదో కోల్పోయిన వాడిలా ఉంటాను. అసలు సంతోషమే ఉండదు. ఇలాంటి వ్యక్తే నా జీవిత భాగస్వామిగా ఉండాలని నేను అనుకున్నాను. ఎవరైతే దేవుణ్ణి తన మొదటి స్థానంలో ఉంచిన వ్యక్తి. నిజంగా ఈయన నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగితే బాగుండు. థ్యాంక్ యూ దేవా, తనకింకా పెళ్లి కాకుండా ఉంచినందుకు. మా మధ్య బంధం ఏర్పడాలి. అంతేకాదు, ఒకవేళ చర్చ్లో ఎలాంటి కార్యక్రమాలు లేకుంటే నేను టైం వేస్ట్ చేయకుండా వీధి సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోతాను. రోజులో ఒక్క ఆత్మనైనా రక్షించకపోతే నా మనస్సు అస్సలు ఊరుకోదు. నిజంగానా? ఖచ్చితంగా. దేవుడంటే నాకెంతో ప్రేమ. ఒకవేళ దేవుని కంటే ఎక్కువైంది నీ దగ్గరుందని నువ్విచ్చినా నేను దాన్ని వద్దనుకుంటాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో నాకు దేవుని కంటే ఏది ఎక్కువ కాదు. నిజంగా ఇది చాలా చాలా మంచి విషయం. నాకు కూడా వీధి సువార్త అంటే చాలా ఇష్టం. మీరేమనుకోనంటే ఈసారి మీరు వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్ళండి, నేను వస్తాను. తప్పకుండా తీసుకెళ్తాను. దేవుని సువార్త అంటే ఆసక్తి ఉన్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. మనం ఆలస్యం చేయకుండా తొందరలోనే స్టార్ట్ చేద్దాం. తను చాలా అందంగా ఉన్నాడు, మంచివాడు, దేవుడంటే భయము భక్తి కలవాడు. కాబట్టి తను తప్పకుండా మంచి భర్త కూడా అవుతాడు. ఈయన నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగితే బాగుండు. ఇతనే దేవుడు నాకు సిద్ధపరిచిన వ్యక్తి. నా హృదయం కూడా ఇతన్నే కోరుకుంటుంది. దేవా, ఇతన్ని నా భర్తగా నేను అంగీకరిస్తున్నాను. నా జీవితంలోకి తనను తీసుకురండి. మేరీ, నువ్వేం మాట్లాడట్లేదు? అవును, మీరు చెప్పింది నిజమే. నేనంటుంది మనం ఎప్పటినుంచి వీధి సువార్త స్టార్ట్ చేద్దామని. ఓ, మనం రేపటి నుంచే స్టార్ట్ చేద్దాం. రేపు మీరు బిజీగా లేకుంటే. లేదు, దేవుని పని కంటే నాకేది ఇంపార్టెంట్ కాదు. నాకు చిన్న బిజినెస్ ఉంది, కానీ అది మా పని వాళ్ళు చూసుకుంటారు. అంటే ఇతను ధనవంతుడు.
అయినా దేవుని మీద ఎంత ప్రేమ, ప్యాషన్ ఉంది. ఇతనే దేవుడు నా కోసం సిద్ధపరిచిన వ్యక్తి. థ్యాంక్ యూ దేవా, ఇంత మంచి వ్యక్తిని నా కోసం సిద్ధపరిచినందుకు. మేరీ గారు, దేవుడే మన మొదటి స్థానం, అంతేనా? అవునవును. నిజంగా మీరింత జోక్స్ వేస్తారని నేను అస్సలు అనుకోలేదు. నేను నవ్వలేకపోతున్నాను. నేను మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మన చర్చ్లో అందరికంటే మీరు నాకు చాలా స్పెషల్గా కనిపిస్తారు. మీరు మళ్ళీ జోక్ చేస్తున్నారు. లేదు, నేను నిజమే చెప్తున్నాను. అంతేకాదు, నేను మీలాంటి నిజమైన క్రైస్తవురాలినే వెతుకుతున్నాను. మొత్తానికి నువ్వు కనిపించావు. నీకు తెలీదు, దేవుని యందు ఇంత ఆసక్తి ఉన్న నిన్ను చూస్తున్నప్పుడు నేనెంతో సంతోషంగా ఉంటాను. మీరు నన్ను చాలా పొగిడేస్తున్నారు. ఆ అర్హత నీకుంది. ఇంకా లాస్ట్గా మిమ్మల్ని ఒక్కటి అడగాలని అనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటారా? నిజంగానా? తొందరేం లేదు, ఆలోచించుకొని చెప్పు. నేను ఎదురు చూస్తాను. మీరు చెప్పారు కదా, నేను ఆలోచిస్తాను. ఎంత కాలమైనా సరే నేను ఎదురు చూస్తాను. టేక్ యువర్ ఓన్ టైం. సరే, నేను వెళ్తాను. మళ్ళీ సువార్తకు వెళ్ళినప్పుడు కలుద్దాం. ఈమె ఇంకా నా వలలో పడిందని అనుకున్నాను. ఇంకా టైం తీసుకుంటానని అంటుంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా నాకు నచ్చని పనిని చేయాలి? వావ్, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కోరుకున్న రోజు వచ్చేసింది. థ్యాంక్ యూ దేవా. నేను అప్పుడే ఓకే చెప్పాల్సింది. అనవసరంగా టైం అడిగాను. మళ్ళీ తను మనసు మార్చుకుంటే? నేను ఎంతో ట్రై చేశాను, ఇంకా ప్రపోజ్ కూడా చేశాను. అయినా తను టైం అడుగుతుంది. తను మారేలా లేదు. ఇప్పుడు ఏం చేద్దాం గురుదేవా? తానెప్పుడో నీ మాయలో పడింది. ఇదే మంచి టైం తన జీవితాన్ని నాశనం చేయడానికి. వెళ్ళు, ప్రార్థనకు దేవునికి దూరం చెయ్యి. తను నువ్విచ్చే సంతోషంలో దేవుణ్ణే మర్చిపోవాలి. లోకపు క్రియలకు అలవాటవ్వాలి. లోకానికి దగ్గరవ్వాలి. అమ్మా, ఏంటమ్మా సంతోషంగా కనిపిస్తున్నావు? అవునమ్మా, నేనెప్పుడు నీతో చెప్తుంటానే, పీటర్ చాలా మంచివాడని, తనతో పాటు నేను వేది సువార్తకు కూడా వెళ్తున్నానని. అవును, ఆయన నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడమ్మా. అవునా? తనలాంటి వ్యక్తి జీవిత భాగస్వామి అవుతానంటే ఏ అమ్మాయి కాదనదు. కానీ తల్లి, నువ్వు దీని విషయం గురించి ప్రార్థన చేసుకో. ఆ తర్వాత నిర్ణయం తీసుకొని నాకు చెప్పు. ప్రార్థననా? ఎందుకమ్మా? అదే, దేవుడు నీకోసం నిర్ణయించిన వ్యక్తి ఇతనేనా అని ప్రార్థనతో తెలుసుకోవాలి కదా. అవసరం లేదమ్మా, ఇది దేవుని చిత్తమే. ఎందుకంటే తను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పక ముందే నాకు భర్తగా ఇలాంటి వ్యక్తే కావాలని నేను కోరుకున్నాను, ప్రార్థించాను కూడా. ఆ తరువాతే ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. అంటే దేవుడే తన మనసు మార్చినట్టు కదా. మా మీద దేవుని ఉద్దేశం ఉందనే కదా అర్థం. అంతేకాదు, ఆయన దేవుని యందు ఎంతో భయము, భక్తి కలవాడు. ఇలాంటి విషయాలలో అసలు జోక్గా తీసుకోడు. అందులోనూ ఆయన మన చర్చ్ మెంబర్. తను ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. అయినా కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగిన వెంటనే నాకు టైం కావాలని అడిగాను. ఎందుకంటే వెంటనే ఒప్పుకుంటే నేను తక్కువగా కనిపిస్తానని అనుకున్నాను. కానీ తనలాంటి వ్యక్తి భర్తగా వస్తానంటే నేనెలా కాదని చెప్పగలను? అది కాదు మేరీ, లోకంలో ఎవరినీ నమ్మలేనట్టుగా ఉంది. కేవలం చర్చ్ మెంబర్ అని ఒప్పుకోవడం మంచిది కాదు. సాతాను ఎలాంటి వారినైనా తన సొంతం చేసుకుని వాళ్ళలో ఉంటూ వాడికి కావలసిన పనులను చేయించుకుంటాడు. అందుకే 1 పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చినవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. నిజానికి ఇలాంటి విషయాలలో ఉపవాసంతో దేవుని దగ్గర కూర్చొని తెలుసుకోవాలి. లేదు లేదమ్మా, నీకు పీటర్ గురించి తెలీదు. ఆయన అందరిలాంటి వాడు కాదు. ఆయన దేవుని విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడంటే అతనిలాంటి వాడిని నేను ఇంతవరకు చూడలేదు. ప్రతి ఆదివారం చర్చికి వస్తాడు. చర్చ్ కార్యక్రమాలన్నిటిలో పాల్గొంటాడు. దేవుని సేవ విషయానికొస్తే తనకెంత ముఖ్యమైన పనులైనా ఉండని వాటన్నిటినీ వదిలేసి సేవ కోసం వచ్చేస్తాడు.
అంతేకాదు తనకింకా పెళ్ళెందుకు కాలేదో తెలుసా? తనలా దేవుని మీద అత్యాసక్తి ఉన్న వ్యక్తి దొరకక. నేను కొంతకాలం నుంచి తనతో సేవకు వెళ్తున్నాను. ఇంతవరకు ఒక్కసారి కూడా నాతో తప్పుగా మాట్లాడలేదు, తప్పుగా ప్రవర్తించలేదు. అంతేకాదు తన దగ్గర నుంచి నేనెన్నో విషయాలు తెలుసుకుంటున్నాను. ఒక గొప్ప క్రైస్తవుడికి ఉండాల్సిన మంచి లక్షణాలన్నీ తనలో ఉన్నాయి. తనెంత గొప్పవాడు, మంచివాడైనా సరే నీ తరపున నీవు దేవుని అడగవలసిన బాధ్యత నీకుంది. ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయి. ఎందుకంటే పెళ్ళనేది ఒక్కరోజో 2 రోజుల్లో ఉండి వచ్చేది కాదు, జీవితాంతం ప్రయాణించాల్సింది. కాబట్టి జాగ్రత్తగా అడుగు వేయాలి. అబ్బా అమ్మా, ఇంకా వదిలే. పీటర్ విషయంలో నాకు ఎలాంటి భయం కానీ అనుమానం కానీ లేవు. నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. సరే, నీ హృదయం అంతగా సంతోషిస్తుందంటే అంతకన్నా ఏం కావాలి? నీకేది మంచి అని తెలుసుకునే ఏజ్, ఆ జ్ఞానం నీకుంది. కాబట్టి నేను అడ్డుపడను. థ్యాంక్ యూ అమ్మా. పీటర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేరీ. ఏమైంది? చర్చికి ఆలస్యంగా వచ్చావు? క్షమించండి, పనిలో అమ్మకు సహాయం చేసేసరికి కొంచెం లేట్ అయింది. సరే, ఇప్పటికీ వదిలేసేయి. ఇలా పనుల్లో లేట్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం తొందరగా లేస్తే సరిపోతుంది. అప్పుడు చర్చ్కి లేట్ వచ్చే అవకాశం ఉండదు. మనం నమ్ముకున్న దేవుడు సర్వ సృష్టికర్త. అంత గొప్ప దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం ఎంతో చేశాడు. అలాంటిది ఆయన ఆలయానికే లేటుగా రావటం కరెక్ట్ కాదు. అది ఆయన్ని అగౌరవపరిచినట్టే. దేవుని అగౌరవపరచడం కూడా ఒక పాపమే. దేవుణ్ణి అగౌరవపరిచే పరిస్థితి తెచ్చేదానిని దూరం పెట్టు, లేదా ఆ సమయం వరకు పూర్తి చేయి. మీకు తెలుసా, మీ నుంచి నేను ఎన్నో గొప్ప గొప్ప విషయాలు నేర్చుకుంటున్నాను. నా చిన్న చిన్న తప్పులను సరిచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టు ఇంకెప్పుడు చర్చికి లేటుగా రాను. సరే. నిజంగా నాకు ఒక దేవదూతలా కనిపిస్తున్నాడు. చూడు, ఎంత మంచి వ్యక్తి, దేవుని పట్ల ఎంత ప్రేమ భయం కలిగి ఉన్నాడు. ఇతన్ని డౌట్ పడాలా? ఆ అవసరమే లేదు. దేవుని విషయంలో నేనే తనకన్నా ఎంతో తక్కువ స్థాయిలో ఉన్నాను. దేవా, ఇంత మంచి వ్యక్తిని నాకు పరిచయం చేసి నా కోసం నిర్ణయించినందులకై నీకు వందనాలు. ఇదే మంచి సమయం. నేను తన ప్రపోజల్కి ఓకే చెప్తాను. ఇంకా లేట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇంత మంచి వ్యక్తి నాకు పెళ్లి ప్రపోజ్ చేయడమే ఎక్కువ. ఇది కేవలం దేవుని కృప. పీటర్ గారు, మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. చెప్పు మేరీ. నేను ఒప్పుకుంటున్నాను. అదే, మీరు పెళ్లి ప్రపోజల్ చేశారు కదా, నాకు ఇష్టమే. వావ్, చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేరీ. ఇది నా జీవితంలోనే అద్భుతమైన రోజు. ఓ గాడ్, నా మీద ఎంత పిచ్చి ప్రేమ పెంచుకున్నాడు. నన్ను ఎంత ఇష్టపడుతున్నాడని నేను అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ మేరీ, థ్యాంక్ యూ సో మచ్. నీలాంటి అమ్మాయి నా జీవితంలోకి రావటం నిజంగా దేవుని ఆశీర్వాదం. నా ఆశీర్వాదం కూడా నీలాంటి వ్యక్తి రావటం. ఈ 2 నెలలు నేనెంత ప్రేమ చూపిస్తూ తనని దేవుని నుంచి దూరం చేద్దామనుకున్నా నా వల్ల కావట్లేదు. ఏదో ఒక రకంగా నన్ను కన్విన్స్ చేసి చర్చికి సువార్తకు తీసుకెళ్తుంది. గట్టిగా మాట్లాడదామంటే ఎక్కడ నన్ను దూరం పెట్టి మళ్ళీ ఇంకా ఎక్కువ తన దేవునికి దగ్గరవుతుందో అని ఆలోచిస్తున్నాను. సరే, పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకున్నాక తన మీద పూర్తి అధికారం నీకుంటుంది. అప్పుడు నువ్వేం చేసినా నీ నుంచి దూరమూ అవ్వదు. నువ్వేం చెప్పినా చేస్తుంది. సమయం సందర్భం ఏమీ లేదు. తనని టార్చర్ చేస్తూనే ఉండు. సరే గురుదేవా. మొత్తానికి మన పెళ్ళయింది. నా జీవితంలోకి నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇక్కడున్నారా? నేను బయట చూస్తున్నాను మీకోసం. నీ కళ్ళకేమైనా గుడ్డితనం వచ్చిందా? కనిపించట్లేదా? పడుకున్నావు, నీ లేపావు. ఓ, నన్ను క్షమించండి. మనం ప్రార్థన చేసుకుందామని పిలవడానికి వచ్చాను. అవసరం లేదు, నేను అలసిపోయాను. నన్ను డిస్టర్బ్ చేయకు. సరే, నేను ఒక్కదాన్ని ఇప్పుడు చేస్తాలే. రేపు మార్నింగ్ మనం కలిసి ప్రార్థన చేసుకుందాం. నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? ప్రార్థన అంటూ నన్ను డిస్టర్బ్ చేయకంటున్నాను కదా. ఇప్పుడు కాదు, రేపు ఉదయం అంటున్నాను. అది కూడా ఒక 10 నిమిషాలు మాత్రమే. నా మాట అంటే గౌరవం లేదు కదా నీకు?
ఇంకోసారి నా మాటకు ఎదురు సమాధానం చెప్తే ఇలాగే ఉంటుంది. నన్ను క్షమించండి, నేను కేవలం అడిగానంతే. వెళ్ళింకా వెళ్ళి పడుకో. ఏంటిది? అసలు నేను పెళ్లి చేసుకున్న పీటర్ ఇతనేనా లేదా ఇంకొక వ్యక్తా? అదేంటండి, ఈరోజు ప్రేయర్ మీటింగ్ ఉందని మర్చిపోయారా? ఇంకా రెడీ అవ్వలేదు? ముందు వెళ్ళి మధ్యాహ్నానికి వంట చెయ్యి. ఇందాకే కదా టిఫిన్ చేశారు, అప్పుడే మధ్యాహ్నానికి ఎందుకు? మళ్ళొచ్చాక చేస్తాను. ప్రేయర్ మీటింగ్కి ఆలస్యం అవుతుంది. ఎదురు సమాధానం చెప్పకుండా నేను చెప్పింది చెయ్యి. భర్తకు లోబడి ఉండాలని మీ అమ్మ నాన్న నీకు నేర్పించలేదా? నేను చెప్పింది చెయ్యి. అయినా నాకు బుద్ధి లేదు నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నందుకు. ఇప్పుడు నేనేమన్నానని? మళ్ళీ ఎదురు సమాధానం చెప్తున్నా? నీకు మాటలతో చెప్తే అర్థం కాదు కదా. ఇంకోసారి నాకు ఎదురు సమాధానం చెప్తే నాలుక కోసేస్తాను. నన్ను క్షమించండి. నీకై నువ్వు చచ్చిపోయేదాకా నేను ఇలాగే చేస్తాను. ఏంటిది? ఒక్కసారిగా నా జీవితం చీకటిలో కలిసిపోయినట్టుగా అనిపిస్తుంది. నేను నమ్మలేకపోతున్నాను. నేను కలలో ఉన్నానా లేదా భ్రమపడుతున్నానా? నాకెవరైనా చెప్పండి, నేను కలలో ఉన్నానని. ఎందుకంటే నా జీవితం ఇలా ఎప్పటికీ ఉండదు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను వీధి సువార్తకు వెళ్తున్నాను. నేను వదిలేసిన బట్టలు అక్కడే ఉన్నాయి, వెళ్ళి ఉతుకు. తర్వాత వెళ్ళి వంట చెయ్యి. నా చేతుల్లో దెబ్బలు తినాలని అనుకోకు. నేను మీ బట్టలన్నీ ఉతికేశాను. ఉతకని బట్టలేం లేవు. అలాగే నేను వంట కూడా చేశాను. అంటే నేనే అబద్ధాలు ఆడుతున్నానా? నన్ను అబద్ధలుడిని చేస్తున్నావా? నన్నే అబద్ధాల కూరని అంటున్నావా? నీకు కొంచెం కూడా మర్యాద లేదు కదా. నేనెప్పుడు మిమ్మల్ని అబద్ధాల కూరని అన్నాను? నేను అలా అనలేదు. నేను మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడుతున్నావు. నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడొద్దని, ఎదురు సమాధానం చెప్పొద్దని చెప్పాను కదా. నన్నేం చేయకండి, నన్ను క్షమించండి. ఎవరైనా నన్ను కాపాడండి, నా భర్త నన్ను చంపేస్తున్నాడు. దేవుడా, ఏంటి నా జీవితం ఇలా అయ్యింది? దయచేసి నన్ను కాపాడండి. ఏమైంది తనకు? వాళ్ళ ఇంట్లో గొడవ జరగంది ఒక్కరోజు కూడా ఉండదు. అమ్మాయి అన్నాక కొంచెం తగ్గించుకోవాలి. మరి అంత పొగరు ఉండకూడదు. భర్తకు ఎదురు చెప్తే ఇలాగే ఉంటుంది మరి. కానీ తను అందరితో చాలా బాగా ఉండేది. ఎంతో మందిని దేవునిలోకి నడిపించింది. అంత లేదు. అదంతా తనకు మంచి సంబంధాలు రావడం కోసం. అమ్మాయి సువార్త ప్రకటిస్తుంది అంటే ఎవరైనా గ్రేట్ అనుకుంటారు కదా. నువ్వు చెప్పినట్టు ఆమె నిజంగా మంచిదైతే తన భర్త రోజు ఎందుకు కొడతాడు? తన భర్త కూడా చాలా మంచివాడని విన్నాను. పెళ్లికి ముందు తన గొంతు కూడా బయటికి వినిపించేది కాదు. చాలా సైలెంట్గా ఉండేవాడు. అదే కదా నేను చెప్తున్నాను. ఆమె ఆయన జీవితంలోకి వచ్చినప్పటి నుంచి అలా తయారయ్యాడు. అతన్ని అంతలా రెచ్చగొడుతుంది మరి తను. అయితే తనకు తగ్గట్టుగానే జరుగుతుంది. మా అమ్మ చెప్పిందంతా నిజమే. మెరుస్తున్నదంతా బంగారం కాదు. పాస్టర్, మేరీ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇల్లరా, కూర్చో. పాస్టర్, నా భర్త నన్ను చంపేయాలని చూస్తున్నాడు. పెళ్ళంటే ఇలా ఉంటుందంటే నేను అసలు పెళ్ళే చేసుకునేదాన్ని కాదు. అసలేం జరిగింది? తానేం చేశాడు? మీకు పెళ్ళయి కనీసం నెల కూడా కాలేదు కదా. అవును పాస్టర్, నాకేం అర్థం కావట్లేదు. తను నన్ను ప్రతిరోజు ప్రతి పూట కొడుతున్నాడు. నన్ను ఒక బానిసలా చూస్తున్నాడు. నేను ఒక మాట కూడా మాట్లాడలేకపోతున్నాను. నేను అతన్ని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. కాదు అసలు కలుసుకోకుండా ఉండాల్సింది. కానీ పీటర్ చాలా మంచి వ్యక్తి. అలాంటిది అతను గొడవ చేస్తున్నాడా? ఆశ్చర్యంగా ఉంది. నిజంగా మీరేం అనలేదు అతనని? నేనేమనలేదు పాస్టర్. కనీసం ఒక మాట కూడా మాట్లాడనివ్వట్లేదు. ఎంతసేపు నన్ను ఎలా కొడదామని ఆలోచిస్తున్నట్టు ప్రతిసారి నన్ను కొడుతూనే ఉన్నాడు. కొంచెం కూడా జాలి లేకుండా టార్చర్ చేస్తున్నాడు. సరే, నేను మాట్లాడతాను. మీ మధ్య ఏం జరిగినా కొట్టడం మాత్రం తప్పే. అది దేవుని పిల్లల లక్షణం కాదు. సరే, మీరైతే వెళ్ళండి. నేను ఒక 10 నిమిషాల్లో వస్తాను. సరే పాస్టర్, నాకు ఇది చాలా అవమానంగా ఉంది. ఇలాంటి రోజు నా జీవితంలో వస్తుందని నేను అస్సలు అనుకోలేదు.
ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే నన్నెవరూ కనీసం నమ్మట్లేదు. ఎందుకంటే ఆయన అందరి ముందు మంచివాడిలా నటించాడు కాబట్టి. నాకు పెళ్ళయి నెల కూడా కాలేదు, అప్పుడే నేను నరకాన్ని చూస్తున్నాను. ఇప్పుడు నాకు తప్పించుకునే మార్గం కూడా లేదు. లేదు, ఇది నేను కోరుకోలేదు. నేను ఒక మంచి దైవభక్తుని కోరుకున్నాను. నన్నుగా ప్రేమించే వ్యక్తి నా జీవితంలోకి రావాలనుకున్నాను. నేను కోరుకున్నట్టే జరిగిందని అనుకున్నాను. కానీ నా జీవితంలో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి వస్తున్నావు? అది నేను 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 నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టొద్దని. నా మాట అంటే లెక్కలేదు కదా నీకు? నన్ను క్షమించండి. ఇంకోసారి నాకు చెప్పకుండా బయటికి వెళ్తే అదే నీ జీవితంలో ఆఖరి రోజు అవుతుంది. వెళ్ళింకా. సరేనండి. ఓ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ పీటర్. రండి పాస్టర్ గారు, లోపలికి రండి. చెప్పండి పాస్టర్, ఏం తీసుకుంటారు? ఏదైనా పర్లేదు. మేరీ, మేరీ, ఇలా రా. వస్తున్నానండి. ఏంటి, నా భర్తనేనా నన్ను ఇలా ప్రేమగా పిలుస్తుంది? మాకు పెళ్ళైనప్పటి నుంచి ఇలా పిలవడం ఇదే మొదటిసారి. నిజంగా పీటర్ చాలా మంచివాడు. మరి మేరీ ఏంటి తన గురించి అలా చెప్పింది? పీటర్ తన భార్యను పిలిచే విధానంలోనే తన భార్య మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. నిజంగా పీటర్ చాలా మంచివాడు. అయినా 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. మేరీ ఏమనకుండానే ఎందుకు గొడవ మొదలవుతుంది? ఏదేమైనా తనెంత ఇబ్బంది పెట్టినా ఒక అమ్మాయిని కొట్టడం కరెక్ట్ కాదు. అది ఎవరైనా సరే. చెప్పండి, పిలిచారు? హామా, పాస్టర్ గారు వచ్చారు కదా, తన కోసం ఏమైనా తీసుకురా. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ మేరీ. పీటర్, నిజానికి నేను ఎందుకు వచ్చానంటే సిస్టర్ మేరీ నా దగ్గరకు వచ్చారు ఎంతో బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ. ఏంటని అడిగితే మీరు తనని ప్రతిరోజు కొడుతున్నారని, ఇంట్లో సమాధానం లేదని బాధపడింది. నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటే నువ్వు అలాంటి వ్యక్తివి కావు. అందుకే నేను ఒకసారి చూసి మీతో మాట్లాడదామని వచ్చాను. ఓ దేవుడా! పాస్టర్, మేరీ కనిపించేంత సాఫ్ట్ కాదు. తనతో చాలా కష్టం. నాకు కొంచెం కూడా మర్యాద ఇవ్వదు. చాలా బద్ధకస్తురాలు. తన వల్ల నాకే ఉపయోగం లేకుండా పోతుంది. మీకు తెలుసా, నేను ఇంతవరకు అన్నం తినలేదు. నేను అరిస్తే గాని వంట చేయదు. మళ్ళీ గొడవ చేసి గట్టిగా మాట్లాడితే కానీ అన్నం పెట్టదు. ఇది మంచి పద్ధతా? పెళ్ళంటే నేనెంతో ఊహించుకున్నాను. నా భార్య నుంచి నేను ఆ మాత్రం ఇంటి భోజనాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదా? అవునా? నేను నమ్మలేకపోతున్నాను. ఇదొక్కటే కాదు పాస్టర్, తన వల్ల నేను చాలా బాధను అనుభవిస్తున్నాను. పెళ్లి తర్వాత తను ఇంతలా మారుతుందని నేను అస్సలు అనుకోలేదు. తను అందరమ్మాయిలా కాదు అని అనుకున్నాను. తను చాలా గొప్ప మనసున్న అమ్మాయి అని అనుకున్నాను. అందుకే ఇష్టపడి మరి పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడు ఇదంతా చూస్తుంటే నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. నీ బాధను నేను అర్థం చేసుకుంటున్నాను. కానీ నువ్వు దేవుని బిడ్డవు. నీ భార్య మీద చెయ్యి ఎత్తడం కరెక్ట్ కాదు. అది ఒక పాపమే. పాస్టర్ గారు, తన మాటలతో చేష్టలతో నన్ను అలా రెచ్చగొడుతుంది. దానివల్ల నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. దయచేసి మళ్ళీ అలాంటి పనులు చేయకండి. బైబిల్ చెప్తుంది, 1 పేతురు 3:7లో, అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగక తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులునయుండుడి. కోపంతో మీరు చేస్తున్న చిన్న తప్పులే దేవుని నుంచి మిమ్మల్ని దూరం చేస్తాయి. కాబట్టి కోపాన్ని అధిగమించండి. సరే పాస్టర్. సరే, నేను ఒకసారి మేరీతో కూడా మాట్లాడొస్తాను. సరే పాస్టర్. సిస్టర్ మేరీ, నిజంగా పీటర్ని నీ భర్తగా అంగీకరించావా? ఎందుకంటే భర్తను దేవుడు స్త్రీకి ఒక తలలా ఉంచాడు. 1 కొరింథీ 11:3లో, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. నీ భర్త నీకు తలగా ఉన్నాడు. అంతేకాదు, ఎఫెసీ 5:22లో, స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు.
సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. 1 పేతురు 3:5. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. పాస్టర్, నన్ను నేను తగ్గించుకుని ఉన్నాను. తను మీకు చెప్పినవన్నీ అబద్ధాలు. ఒకవేళ తను అబద్ధం చెప్పినా సరే, ఇంట్లో గొడవలు రాకుండా ఉండాలంటే తను చెప్పినట్టు విను. తనేం చెప్పినా చెయ్యి. నీకేం కావాలనుకుంటున్నావో ప్రేమతో అడుగు. సమయానికి భోజనం పెట్టు. ఇంటిని శుభ్రంగా ఉంచు. నువ్వు శుభ్రంగా ఉండు. మన చుట్టూ ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటే అంత ప్రశాంతత మనలో కూడా ఉంటుంది. ఇంకా మీ మధ్య సమస్యలు రావని అనుకుంటున్నాను. సరే పాస్టర్, నాకు అర్థమైంది. మీరు చెప్పినట్టే చేస్తాను. సరే, వెళ్ళి తనకిష్టమైన వంట చెయ్యి. అప్పుడప్పుడు తనకేమిష్టమో అడుగు. ఇలా ఒకరికొకరు అర్థం చేసుకోండి. సరే, నేను ఇక వెళ్తాను. సరే పాస్టర్. ఏంటిది? నేను ఆయనకు కోపం తెప్పించే పనులు ఎప్పుడు చేయలేదు. 3 పూటలు వంట చేస్తున్నాను. ఆయనకు ఆకలి లేకున్నా పిలిచి మరీ టైంకి భోజనం పెడతాను. నేను చెప్పింది ఎందుకు నమ్మట్లేదు? ఆయన ఏం చెప్పినా ఎందుకు నమ్ముతున్నారు? నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? ఏమని చెప్పాలి? ఇంకా నన్ను నమ్మే వాళ్ళెవరు? పీటర్, నేను ఇక వెళ్తాను. దయచేసి మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే. నేను మీకు మాటిస్తున్నాను పాస్టర్, ఇంకెప్పుడు తన మీద కోపగించుకోను. మంచిది, నేను ఇంక వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళండి పాస్టర్. సరే. అంటే ఈ మనిషి నా పరువును పాస్టర్ దగ్గర తీసేసిందన్నమాట. తనకెంత ధైర్యం! ఇలా మళ్ళీ జరగకుండా చూస్తాను. అసలు మేరీకి ఏమైంది? మంచి అమ్మాయే కదా, అలా మారిపోయిందేంటి? దేవుడు తనకు అంత మంచి భర్తనిస్తే ఎందుకు తన జీవితాన్ని తానే ఇలా చేసుకుంటుంది? పాపం, తనెంత బాధపడుతున్నాడు. నేను సిస్టర్ మేరీ గురించి ప్రార్థన చేయాలి. తన చేతులారా తనే తన బాంధవ్య జీవితాన్ని ముక్కలు చేసుకోవాలని అనుకుంటుంది. అలా జరగకూడదు. హే, ఎక్కడున్నావు? ఏంటండి? బయటికి రా. వస్తున్నాను. ఏంటండి? నీకెంత ధైర్యం ఉంటే నా గురించి పాస్టర్ దగ్గర చెప్తావు? నన్ను క్షమించండి, తెలియక చేశాను. ఇంకెప్పుడు ఇలా చేయను. నీతో నేను అలసిపోయాను. నీకు నోటి మాటతో చెప్తే ఎలా అర్థమవుతుంది? ఇంకోసారి ఇలాంటి పని చేయడానికి నీకు వణుకొచ్చేలా చేస్తాను. లేదండి, నన్ను క్షమించండి. దయచేసి కొట్టకండి, ప్లీజ్ అండి. క్షమించండి, ప్లీజ్ అండి. దయచేసి క్షమించండి. ఇది కేవలం మొదలే. ముందు ముందు నీకు ఇంకా ఉంటుంది. అసలు నా జీవితంలో ఏం జరుగుతుంది? ఇక నుంచి నేను పారిపోవాలా? కానీ అదెంత అవమానంగా ఉంటుంది. జనాలు ఏమంటారు? వాళ్ళకు నిజానిజాలతో పని లేదు. ఆడపిల్ల బయటికి వచ్చిందంటే అందులో తనదే తప్పంటారు. పోనీ విడాకులు ఇవ్వనా? కానీ అది దేవుని చిత్తం కాదు కదా. నేను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. నా జీవితాన్ని నేనే ఇలా చేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? నా సంతోషం నరకంలా తయారైంది. నేను దేవుని ముఖాన్ని ఎలా చూడగలను? నేను పెళ్లికి ముందే దేవుని దగ్గర ప్రార్థించాల్సింది. నేను ఓకే చెప్పక ముందే దానికోసం నేను ఉపవాసం ఉండాల్సింది. కానీ ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. దేవుని ఉద్దేశం తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవద్దని తెలుసుకున్నాను. కానీ తప్పు జరిగిపోయింది. నా జీవితంలో సమాధానమే లేకుండా పోయింది. నేను ధైర్యంగా బయటికి ఎలా వెళ్ళగలను? సిగ్గు, భయం, అవమానం నన్ను చుట్టేశాయి. నేనొక పంజరంలో ఇరుక్కున్నాను. నేను ఎలా బయటికి రావాలి? నేను దేవునికి వ్యతిరేకంగా చేయలేను. భర్తకు లోబడి ఉండమని బైబిల్ చెప్తుంది. పెళ్లి చేసుకున్నాను కాబట్టి తనేం చెప్పినా చేయడం నా బాధ్యత. కాలం వెనక్కి వెళ్తే బాగుండు. అప్పుడు నా తప్పుని నేను సరి చేసుకుంటాను. అమ్మా. మేరీ, ఏమైంది? ఇలా రా, కూర్చో. అమ్మా, నువ్వు చెప్పిందే కరెక్ట్. తనకు ఓకే చెప్పక ముందు నేను ప్రార్థన చేసుకోవాల్సింది. తను నన్ను ఒక బానిసలా చూస్తున్నాడు. ప్రతిరోజు నాకొక నరకంలా ఉంది. అవునా? మరి కనీసం నాకెందుకు చెప్పలేదు? ఇక్కడికైనా రావాల్సింది కదా. నీ బట్టలేవి? బ్యాగ్ కూడా తీసుకురాకుండా వచ్చావు? లేదమ్మా,
నేను ఇక్కడే ఉండటానికి రాలేదు. ఎందుకంటే అందరి నోట్లో నానడం నాకు ఇష్టం లేదు. నన్ను చూసి నవ్వుతారు. అంటే దానికోసం ఆయన నిన్ను చంపేసినా ఏం చేయకుండా అలాగే ఉంటావా? నువ్వు ఒకవేళ చచ్చిపోయినా నీ గురించి అలాగే మాట్లాడుకుంటారు. ఏం చేసిందో అందుకే చంపేశాడు అని. చూడు, పెళ్ళనేది పరలోకానికి వెళ్లే తాళపు చెవి ఏం కాదు, జీవితంలో ఒక భాగం అంతే. నువ్వు ఒంటరిగా ఉన్నా దేవుడు నిన్ను తన రాజ్యంలో చేర్చుకుంటాడు. దేవుడు నిన్ను నిండుగా ప్రేమించి నీకోసం సమస్తం చేసి నీకు పరలోకానికి వెళ్లే అర్హతను కల్పించాడు. అంతేకాని నీకు పెళ్ళైందని కాదు. నువ్వు నీ భర్తకు సగభాగం, కాని దేవునికి కాదు. తన కోసం దేవుడెలా ఈ భూమి మీదకొచ్చాడో నీకోసం అలాగే వచ్చాడు. తనతో ఉంటేనే నువ్వు పరలోకానికి వెళ్తావు అనేం లేదు. నువ్వెవరికి బానిసగా ఉండాల్సిన అవసరం లేదు. 1 కొరింథీ 7:23. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. అవును, దేవుణ్ణి నమ్ముకున్న భార్యాభర్తలు విడిపోవద్దని బైబిల్ చెప్తుంది. కానీ జీవితం, ఆత్మ నాశనమయ్యేంత వరకు వస్తే విడిపోవడంలో తప్పు లేదు. విడిపోయి నీ జీవితాన్ని పరిశుద్ధంగా జీవిస్తే సరిపోతుంది. లేదమ్మా, నేను అలా చేయాలని అనుకోవట్లేదు. ఆ తర్వాత మనుషులు వేసే బాణాలను ఎదుర్కొనే శక్తి నాకు లేదు. నేను ఇంకా ప్రార్థన చేస్తాను. దేవుడు తప్పకుండా తన మనస్సును మారుస్తాడని నేను అనుకుంటున్నాను. నాకు కేవలం నీ ప్రార్థన సహాయం కావాలి. నువ్వేం బాధపడకు తల్లి. నేను నీ కోసం, నీ భర్త కోసం తప్పకుండా ప్రార్థిస్తాను. సరే అమ్మా, నేను వెళ్తాను. తనకు నేను బయటికెళ్ళాను అని తెలియక ముందే నేను ఇంటికి వెళ్ళాలి. అదేంటమ్మా, పెళ్ళయ్యాక మొదటిసారి ఇంటికొచ్చావు, కనీసం తినకుండా వెళ్తావా? లేదమ్మా, మళ్ళీ సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితిని తెచ్చుకోను. నేను బయటికెళ్ళినట్టు ఆయనకు తెలిస్తే నన్ను ఘోరంగా కొడతాడు. అడుగు కూడా బయట పెట్టొద్దని నాకు వార్నింగ్ ఇచ్చాడు. నేనింక వెళ్తాను. అయ్యో తల్లి, నీకెంత కష్టం వచ్చింది. నేను అప్పుడే చెప్పాను కదా అందరినీ నమ్మొద్దని. గొర్రె చర్మాలు వేసుకొని ఘోరమైన తోడేళ్లు మీ మధ్య ఉన్నాయని, వారు దేవుని బిడ్డలను దారి మళ్లించి నాశనం చేయటానికి తిరుగుతున్నారని దేవుడెప్పుడో చెప్పాడు. అందుకే ప్రార్థనతో దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుని అడుగు వేయమని చెప్పాను. దేవుని పిల్లలను నాశనం చేయటానికి సాతాను ఎంతో మందిని వాడుకుంటున్నాడు. వాని అనుచరులుగా చేసుకుంటున్నాడు. వారిలో ఉంటూ దేవుని మాటలు పలుకుతున్నట్టే ఉంటూ చివరికి దేవుని నుంచే పూర్తిగా దూరం చేస్తారు. ఏంటి, ఆ పాస్టర్ మళ్ళీ ఇంటికొచ్చాడు? మళ్ళీ తనకేమైనా చెప్పావా నా గురించి? లేదండి, గత 2 వారాలుగా మనం చర్చికి వెళ్ళినందుకు ఎలా ఉన్నారో చూద్దామని వచ్చాడంట. రాకపోతే ఇంటికొచ్చేస్తాడా? విను, ఇప్పటి నుంచి నువ్వు ఆ చర్చ్కి వెళ్ళడానికి వీల్లేదు. ఇంకో విషయం, ఇప్పటి నుంచి ఇలాంటి లోకల్ డ్రెస్సెస్ కాకుండా అందంగా కనిపించేలా బట్టలు వేసుకో. కానీ ఏంటి, ఎదురు మాట చెప్పొద్దన్నాను కదా. సరేనండి, మీరు చెప్పినట్టే చేస్తాను. నేనిచ్చే బట్టలు వేసుకొని ఈ ఇంటి చుట్టూ 4 రౌండ్లు వేయి. నేను ఆయన చేతిలో దెబ్బలు తినడం కన్నా ఆయన చెప్పింది చేయడం మంచిది. నేను ఇలా ఉండటమే ఆయనకు నచ్చితే ఇలాగే ఉంటాను. సిస్టర్ మేరీ. పాస్టర్, ఏంటిది, నువ్వేంటి ఇలా? నా భర్త నన్ను ఇలా డ్రెస్ వేసుకోమని బయట 2-3 రౌండ్లు తిరిగి రమ్మన్నాడు. లేదు, ఎక్కడో తప్పు జరుగుతుంది. నేను వెంటనే పీటర్ని కలుస్తాను. పీటర్, నీ భార్యని అలాంటి బట్టలు వేసుకుని బయట తిరగమన్నావా? నిజమా? ఆమె ఎలాంటి బట్టలు వేసుకుంటే నీకేంటి బాధ? తనకు నీకు ఏంటి సంబంధం? చెప్పు, మీ మధ్య ఏం జరుగుతుంది? అంత మాట ఎలా అనగలుగుతున్నావు పీటర్? నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు, గుడ్డివాడా. అంతా వింతగా ఉంది. అంత ఆత్మీయంగా ఉన్న పీటర్ పెళ్ళవగానే అలా ఎలా అయ్యాడు? మేరీ నిజంగా డేంజర్లో ఉంది. నా కూతురు జీవితాన్ని మార్చండి తండ్రి. యేసుక్రీస్తు నామంలో నా కూతురు జీవితం మార్చబడును గాక. దేవా, నీకు తెలియకుండా ఏం జరగదు. అసలేం జరిగిందో తండ్రి నాకు చూపించు. మేరీ నా బిడ్డ లాంటిది. తన జీవితం నాశనం అవ్వకూడదు. ఓ గాడ్, యేసుక్రీస్తు నామంలో మేరీ క్షేమంగా ఉండాలి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. బయటికి వెళ్ళు.
ఓ అబద్ధికుడా, యేసుక్రీస్తు నామంలో పీటర్లో నుంచి బయటికి వెళ్ళు. మేరీ నీ బంధకాల్లో ఎప్పటికీ ఉండదు. తను దేవుడు విలువ పెట్టి కొనబడినది. పాస్టర్ గారు, ప్లీజ్ వెళ్ళిపోండి, లేదంటే తనకు కోపం వస్తుంది. మా నుంచి తనని ఎలా కాపాడతాం? మేము ఖచ్చితంగా తనని నాశనం చేస్తాం. ఏంటి? సర్వ సృష్టికర్త యొక్క సేవకుడిగా యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను, తన శరీరాన్ని విడిచి వెళ్ళిపో. మేరీ ద్వారా మేమెంతో బాధపడ్డాము. మేము ఎన్నుకున్న వాళ్ళనందరినీ మాకు దూరం చేసింది. కాబట్టి తను నాశనం అవ్వాల్సిందే. దేవుని కుమార్తెను ముట్టే అధికారం నీకెన్నటికీ లేదు. నేను తనని పెళ్లి చేసుకున్నాను. తను నా భార్య. నాకు తన మీద సర్వ అధికారం ఉంది. వెలుగుతో చీకటికేమి సాంగత్యం? నువ్వెప్పటికీ తన మీద అధికారం చేయలేవు. యేసు నామమున నిన్ను నరకానికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. నాకేమైంది? థ్యాంక్ యూ జీసస్. గురుదేవా, వాళ్ళు మనల్ని ఓడించారు. మీరెవరు? ఇక్కడేం చేస్తున్నారు? నేను పాస్టర్ జాన్. మీరు కొన్ని బంధకాల నుంచి బయటపడ్డారు. సాతాను మిమ్మల్ని అడ్డు పెట్టుకొని దేవుని బిడ్డలను నాశనం చేయటానికి ప్రయత్నించింది. నన్ను అడ్డు పెట్టుకొనా? నాకేం తెలీదు. ఇదంతా ఎప్పుడు ఎలా జరిగింది? యేసుక్రీస్తే నిన్ను విడిపించాడు. ఆయన మాత్రమే నిన్ను నన్ను రక్షించగల సమర్థుడు. ఇలా సాతాను చేతుల్లో కీళ్లు బొమ్మల్లా మారకుండా పాపపు బానిసత్వంలో నుంచి మనల్ని తన శిలువ ద్వారా బయటకు తీసుకొచ్చాడు. మరి ఒకసారి సాతాను మీ మీద ప్రభావం చూపకుండా దయచేసి దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. సిస్టర్ మేరీని మీరు పెళ్లి చేసుకున్నారు. సాతానుకు అనుచరుడిలా మారుతున్నానని అస్సలు అనుకోలేదు. జల్సా తిరుగులు తిరిగి నచ్చింది చేస్తూ మంచి లేదు చెడు లేదు అన్నట్టు బతికాను. అక్కడే సాతాను నన్ను తన బానిసగా మార్చుకొని నాలోకి ప్రవేశించిందనుకుంటాను. ఇంకా ఇప్పటి నుంచి నా అలవాటు, నా చెడ్డ క్రియలన్నిటినీ మార్చుకుంటాను. నన్ను క్షమించు. నేను నీ పట్ల ఎంతో మూర్ఖంగా బిహేవ్ చేసి ఉంటాను. నిజంగా నువ్వెవరూ కూడా నాకు తెలీదు. కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నది మాత్రం నిజం కాబట్టి నీకు ఇష్టమైతే నా భార్యగా నిన్ను చేర్చుకుందామని అనుకుంటున్నాను. దేవుని పిల్లల జీవితాలను నాశనం చేయడానికి సాతాను కొంతమందిని వాడుకుంటాడు. కొంతమందినైతే ఏకంగా తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. వాళ్ళు సాతాను పని చేస్తున్నాం అన్న సంగతి కూడా వాళ్ళకు తెలియకుండా వాళ్ళ జీవితం గడుస్తుంది. ఇలా ఎప్పుడు జరుగుతుందంటే లోకపు బానిసత్వంలో పడినప్పుడు. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటన్నిటినీ అవలంబించినప్పుడు సాతాను వారిలో ప్రవేశించి తనకు దాసులుగా చేసుకొని వారి ద్వారా దేవుని పిల్లల జీవితాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మంచా చెడా అని, అలాగే ఇందులో దేవుని ఉద్దేశం ఉందా లేదా అని తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. కాబట్టి జాగ్రత్తగా పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉందాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.